నుంచి తిరుగుతున్నారు, అదే కాపీ ఇవ్వమంటే ఇస్తలేరు. అందుగురించి నేనేమంటున్నంటే హెచ్ఎండిఏ వాళ్ళు, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఏ విధంగా ఇస్తారు? కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు. కొలువులు మాకు మా అంతిమంగా మా ఆత్మగౌరవంతో మేము ఉండాలని 50 రూపాయల గజం దొరికేది ఇవాళ ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు గజం అయిపోయింది. ఏడికెళ్ళి పేదవాడు ఇల్లు కట్టుకునేటట్టుందా? ఉష్క ధర చూస్తే ఇవాళ 50, 60 వేలు 70 వేలకు ఒక లారీ. మేము గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 3 వేలకు 4 వేలకు లారీ దొరికేది. ఇవాళ ఏం జరుగుతున్నది? దీని మీద హెచ్ఎండిఏ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? కోడళ్ళ పేర్లు చదువుతా. కృష్ణారెడ్డి గారి కోడలు అనితారెడ్డి అట, అరుణారెడ్డి అట, వీళ్ళ పేర్ల మీద వచ్చేసిరండి. 2003 దానికి తెలియదు వీళ్ళకు. పానీల మా పేరే ఉన్నదని ఆ రోజులలో ఏది 2000లోనే వీళ్ళ పేర్లు వస్తే అక్కడ ఉన్న ఆర్డీఓ దొంగ, ఎంఆర్ఓ దొంగ, ఆడ ల్యాండ్ వాల్యూ పెరిగిందని వీళ్ళకి ఇచ్చేసేయారు. ఇప్పుడు ఆడ వెంచర్స్ జరుగుతున్నాయి. మా రేవంత్ రెడ్డి గారు కరెక్టే చెప్తున్నారు. మనం వచ్చినాక రద్దు ఎప్పుడు చేస్తామండి? అన్ని ఇండ్లు కట్టుకున్నాక రద్దు చేస్తామా? ఇవాళ నుంచే మూవ్మెంట్ చేయాలి. ఇవాళ నుంచే ఎక్కడైనా ఏ పేదవాళ్ళు భూమి తీసుకున్నారో ఇందిరాగాంధీ ఇచ్చింది 1981లో. ఇవాళ జగజీవన్ రావు గారు వర్ధంతి, ఇవాళ మాదిగలకు అన్యాయం జరుగుతుంటే ఇవాళ ఒక్కడు కూడా ఆడ మీడియా లేదు, టెంట్ లేదు. అంటే జగజీవన్ రావు పనికిరాడు బాబు. ఓట్లు మాత్రం ఎస్సీలే కావాలి. నేను ఇవాళ పోతే ఓట్లు లేడా? నాకు అన్నిటికంటే మీడియా వాళ్ళు కూడా లేరురా బాబు. ఇదే పరిస్థితి నాకు అర్థం కాదు. ప్రభుత్వం అంటే చేసింది, మీడియా అంటే ప్రజల మనుషులు. జగజీవన్ రామ్కి అవమానం జరుగుతుందంటే నేను చూడలేకపోయినా. నేను పోయినా, మందకృష్ణ మాదిగా పోయిండు, ఎవరు లేడా? మీడియానే లేదు. ఒకప్పుడు టెంట్ వేసేవాళ్ళు, ఆ టెంట్లో కూర్చొని మీడియా వాళ్ళు ఉండేవాళ్ళు. ఇవాళ ఎవరు లేరు. నేనేమంటున్నంటే నా ఉద్దేశంలో ఇది ఒక శాంపుల్. నేను అన్వేష్ రెడ్డిని, కోదండ రెడ్డిని కోరుతున్నా, ఎల్లుండి పోదాం. హెచ్ఎండిఏ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిండు. ఇవాళ రియల్ ఎస్టేట్ దంతా అయిపోయింది. ఇవాళ చచ్చిపోయిన వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళే దొంగ సంతకాలు పెట్టి ఈ విధంగా ధరణిలో పేరు ఎక్కిచ్చేసి ఇవాళ వాళ్ళ కాలంలోకి వెళ్ళి తీసేసారు. ఏది పానీలకి వెళ్ళి తీసేశారు, పేరే తీసేసారండి. ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉన్నదా? నేను ఒక్క ఇన్సిడెంట్ చెప్తున్నా. ఇది ఒక ఇన్సిడెంట్ కింద మనం ఫాలో అయితే అన్ని సంగతులు బయట పడతాయి. చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ పక్కకు ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది. ఒక ఎకరం అంట 10 కోట్లట. ఎవడన్నా కొనదాస్తాడా? ఇల్లు కట్టుకోదాస్తాడా? ఏమిటి ఉష్క ధర అట్లయిపోయింది, భూముల ధర ఇట్లయిపోయింది. అందుగురించి నేనేమంటున్నా అంటే ఎల్లుండి మా కోదండ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్ఎండిఏ ఆఫీస్ దగ్గర పోదాం. కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు ఎట్లిచ్చారు పర్మిషన్? వెన్ దెర్ ఈస్ ఎ కోర్ట్ ఫైటింగ్. ఇగో ఇలాంటి చూద్దాం తమ్ముడు. నేను అనేది ఏంటంటే ఇది ఒక చిన్న ఇన్సిడెంట్. అంటే ఎన్ని కోట్లు సంపాదించుడు. అటు కూడా వెంచరట. ఏది ఆనాడు జాయింట్ సెక్రటరీ విద్యాసాగర్ ను పోయి కలిసిన, 6 సార్లు కలిసిన. ఇది న్యాయమైన కేసు అన్నాడు. ఓవర్ నైట్ ఎట్లయిపోయిందా? మళ్ళా దొరల చేతికే పోతుందా? బడుగు బలహీన వర్గాలు బతుకోద్దా? వాళ్ళు వ్యవసాయం చేసుకోవద్దా? 2 పూటలు తినొద్దా? ఇది దొరల. ఈ ధరణి అంటేనే దొరల. ధరణి అంటే దొరల చేతికి పోయింది భూములన్నీ. కనుక దీన్ని బయటికి తీసుకొచ్చే కార్యక్రమం మన పైన ఉంది. ఎస్, రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు. ఏమని? మేము ధరణి రద్దు చేస్తాము, కానీ మనం ఇంకా 1 ఇయర్ లోపల ఉన్న భూములన్నీ రియల్ వెంచర్స్ కి అయిపోయినాక ఎవరి భూమి కూడా కొడతాం, ఎవరి ఇల్లు కూడా కొడతాం. ఇవాళ మనకు సమయం వచ్చింది. ఇప్పుడు ఇప్పిస్తేనే, ఎవరి భూమి వారికి ఇప్పిస్తేనే మనకు మంచి పేరు వస్తాయి. ఇది ఒక మంచి ఇన్సిడెంట్. ఎందుకంటే కేబీఆర్ వెంచర్ అట ఇప్పటికే 25 ఎకరాలు కొనేసి బిల్డింగ్లు కడుతున్నాడు, కోట్ల రూపాయలు తినేస్తున్నాడు. మళ్ళా మిగతా భూమి కూడా ఆ పిల్ల పేరు మీద అనితారెడ్డి, అరుణారెడ్డి. ఎందుకంటే మహిళలకు కూడా అవకాశం ఇస్తుంది కృష్ణారెడ్డి కోడలికి ఇవ్వడం. అంటే రావి లింగారెడ్డి గారు ఏ విధంగా జరుగుతుందండి? ఇంత మల్లారెడ్డి కూడా ఉన్నాడు మినిస్టర్. కనుక రేవంత్ రెడ్డి గారికి మొదటి ప్రశ్న ఇదే ఇస్తున్నా. ఈ భూమిని మనం స్వాధీనం చేసుకుంటే
వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలంతా మన వెంబడి ఉంటారు. ఎందుకంటే ఇది న్యాయమైన కేసు. కోర్టులో కొట్లాడేందుకు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళకు న్యాయం చేసినాడే మన వెనకాల ఉంటారు. మనం వస్తాం తప్పనిసరిగా. ఈసారి ప్రభుత్వం వస్తుంది కాంగ్రెస్. కానీ ఆ లోపల ఉన్న భూములన్నీ రియల్ వెంచర్స్ పోయినాక ఒక్కొక్కడు 3 కోట్లు 4 కోట్ల విల్లాలు అమ్మిన తర్వాత ఇల్లు కూడా కొట్టగలుగుతావా? అందుగురించి నేనేమంటున్నా, అసైన్ ల్యాండ్ కానీ ఇలాంటి ల్యాండ్, ఇందిరాగాంధీ ఇచ్చిన ల్యాండ్ దున్నేవాడికే భూమి అంటే మీరు గోడల మీద ఇచ్చింది 1981లో 38E ప్రకారంగా 38E ప్రకారంగా ఇచ్చింది. ఇవాళ ఏమైతుందండి? ఆ భూములన్నీ మళ్ళా త్వరల చేతికే పోయింది. వీటిని వస్తుంది మంచి ఇన్కమ్, కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఇప్పుడు ఎవరు చూడు, నేను ఆ పార్టీలో పోతా, నేను ఈ పైసలు ఉందో పార్టీ అయిపోయింది. పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయిరా బాబు? భూములలో. ఆ రోజులలో భూముల నీళ్లు లేక, వ్యవసాయం చేయలేక, శిస్తు కట్టలేక భూములన్నీ పోయినాయి. ఇవాళ తండ్రి పేరు మీద మళ్ళా దొరల చేతికే పోయింది. ఇది దొరల పాలన. ఈ దొరల పాలన అంతం చేయాలంటే చలో పోదాం, చలో కీసర దారి పోదాం. అదేవిధంగా ఏదైతే అమీర్పేటలో ఉందంట హెచ్ఎండిఏ ఆఫీస్, వాడు ఎట్లా పర్మిషన్ ఇచ్చిందండి? 6 నెలల నుంచి మీరు ఆర్డర్ కాపీ అంటే ఆ కాపీ కూడా ఇస్తలేరు, కోర్టులు వేయాలంటే. ఇక ఇంతకంటే అన్యాయం ఏం చెప్పాలండి? మిగతా మనం ఎన్ని మాట్లాడవచ్చు. ఇది ప్రజెంట్ ప్రూఫ్. ఈ ప్రూఫ్ ప్రకారంగా ఎల్లుండి మనం అందరం పోయి హెచ్ఎండిఏ దగ్గర ఏ విధమైన పర్మిషన్ ఇచ్చి నాకు జాయింట్ కలెక్టర్ చెప్పు, దిస్ ఇస్ ద రియల్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ఎస్సీస్ అన్నారు. మరి ఓవర్ నైట్ ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేసిండా? ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేసాడు? మల్లారెడ్డి చేసిండా? అదేవిధంగా ప్రభుత్వం ఎవడు ఉన్నాడు దీని వెనకాల? ఇవాళ కోట్ల రూపాయలకు అమ్ముతున్నాడు వాడు. కనుక ఇప్పటి నుంచే మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే ఎవడు నమ్మడు. మనం ఇప్పటి నుంచే ఒక భూమి దొరికింది మనకు కీసర దాయలు. ఇది న్యాయమైన కేసు. ఈ కేసును మనం సాధించి అదే ఇవాళ జగజీవన్ రామ్ గారి వర్ధంతి రోజు మనం వారికి ఇప్పగలిగితే నిజమైన న్యాయం అవుతుంది. అప్పుడే ప్రజలు నమ్ముతారని చెప్తూ నాకు వేరే కార్యక్రమం లేకుండా నేను కూర్చుందు. ఎట్టి పరిస్థితులలో తప్పనిసరిగా పేదవాని అసైన్ భూములు కానీ అదేవిధంగా ఈ విధంగా ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి దున్నేవాడికే భూమి అని 38E ప్రకారంగా ఇచ్చిన చట్టాన్ని వాళ్ళ పేర్లు ఎక్కినాయి, పానీలు ఉన్నాయి. 2003లో వచ్చే మార్చేశారు అన్ని. ఏ విధంగా అన్నా పట్టుకున్నాడు వాడు. రైట్. ఏదైనా ఈ బాధితులు వచ్చిండ్రు. దయచేసి మీడియా మిత్రులు కేవలం కేసీఆర్కి ఎక్కువ చూపించకుండా అప్పుడప్పుడు మాది కూడా చూపించింది. మీకు దండం పెడతా. మీరు ఎవరి అవసరం ఉంటే వాళ్ళకి చేయకుండా పేదోళ్ళకు ఉంచుకుంటుంది. ఏ ఊరికి వెళ్ళి వచ్చినవే? ఆదిలాబాద్ అమ్మాదు రాచకొండ ప్రాంతం నుంచి వచ్చారు వాళ్ళు. ఏ జిల్లా? భువనగిరికి వెళ్ళి వచ్చి. అంటే వీళ్ళ బాధలు ఎంతమంది వచ్చిందో చూడండి. దీన్ని మీరు సరి అయిన పబ్లిసిటీ మా లీడర్లు కొట్లాడుకుంటే పెద్ద హెడ్ లైన్స్ వేస్తారు. అది తక్కువ చేయండి. మరి పేదోళ్ళ గురించి రాయింది, పేదోళ్ళ భూముల గురించి రాస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మీ పిల్లలు కూడా మంచి ఉద్యోగాలకు వస్తారు, మంచి జీవితం ఉంటుంది. కేవలం డబ్బు గల్లకే కాదు, పేదవాళ్ళ గురించి ఆలోచన చేయాలని మీడియా మిత్రులకు చెప్తున్నా, మీ ఎడిటర్స్ కూడా చెప్తున్నా. మాదేదైనా చిన్న పంచాయతీ అయితే హెడ్లైన్ ఫ్రంట్ పేజ్ ఇట్లా ఇట్లేస్తారు. ఈ ఏషియన్ పంచాయతీ పేదోళ్ళ గురించి రాయమని చెప్తూ మరొకసారి రేపు లేదు ఎల్లుండి హెచ్ఎండిఏ అమీర్పేట దగ్గర ఉంది. వాడు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండో ఆడ మనం ధర్నా చేస్తాం. అన్వేష్ రెడ్డిని అదేవిధంగా కోదండ రెడ్డిని కోరుతున్నాం. ఏ విధంగా 6 నెలల నుంచి అడుగుతుంటే కాపీ కూడా ఇస్తలేదు. ఒక కోర్టులో జరుగుతున్నటువంటి కేసును వాడు వేరేలకు పర్మిషన్ ఎట్టించిండు అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మనం ఏది కీసర దాయర జనానికి ఎస్సీలకు ఇచ్చిన ల్యాండ్ను మళ్ళా మనం తిరిగగలిగితే యావత్ ప్రపంచంలోనే, యావత్ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా మన తెలంగాణలో కానీ ప్రతి ఊర్లో వాళ్ళు అరే కాంగ్రెస్ లో నిజమైన పేదవానికి న్యాయం చేస్తారని సందేశం పోతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్వేష్ రెడ్డికి, కోదండ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఈ ఇష్యూ మంచి ఇష్యూ. ఈ ఇష్యూను మనం టేకప్ చేస్తే మిగతా రైతులకు కూడా బలం ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందనే సందేశం పోతుందని చెప్తూ విరమిస్తున్నాను. జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.